ధ్యాన మాతృత్వము రచన సేకరణ సి దేవి సూర్య. ధ్యాన మాతృత్వంలో మనము దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడం, ప్రసవం, పిల్లల పెంపకం, ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం, సమాచారం అందించడం, పరస్పర ఎదుగుదల, సమస్థితిలో పెంచుట, శరీరం పట్ల సరైన అవగాహన, ఆధ్యాత్మిక శక్తులు మరియు శరీర వికాసం, మానసిక వికాసం, భావ వికాసం, బుద్ధి వికాసం, ఆధ్యాత్మిక వికాసం గురించి మనం చెప్పుకున్నాము. అవునా, పిల్లలలో వచ్చే మార్పులు వారికి సహకరించే విధానాన్ని 7 సంవత్సరాల చక్రం అంటే 7 ఇయర్స్ సైకిల్ రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 7 సంవత్సరాల చక్రాలు 3 ఉంటాయి. మొదటి 7 సంవత్సరాల చక్రం. ఈ మొదటి 7 సంవత్సరాలు వారికి అందించవలసినవి ఏమిటంటే ప్రేమ మరి నమ్మకం. పూర్తి షరతులు లేని ప్రేమను వారికి అందించి, పూర్తిగా అంగీకరించి, పూర్తి నమ్మకాన్ని వారికి కలిగించాలి. స్పర్శ మరి రక్షణ అంటే వారు కోరినప్పుడు ఎత్తుకోవాలి. అంటే ఎత్తుకున్నప్పుడు వారికి స్పర్శ తగులుతుంది కదా, ఆ విధంగా. అలాగే వారు చేసే పనులకు అడ్డు రాకుండా దగ్గర ఉండి రక్షణ కల్పించాలి. దగ్గర పడుకోవాలి. మొదటి 7 సంవత్సరాలు నిండే వరకు వారిని తల్లిదండ్రులు తమ పక్కనే పడుకోబెట్టుకోవాలి. తండ్రి పాత్ర వారి ఆలన, పాలన, సంరక్షణలో తల్లితో సమానంగా తండ్రి తన పాత్రను నిర్వహించాలి. సమాచారం వారు కోరిన సమాచారం అంతా ఓర్పుతో వారికి అర్థమయ్యేలా అందించాలి. పరిశోధన వారికి కొత్త అంశాలను అన్వేషించనివ్వాలి. అంటే కొత్త కొత్త విషయాలు వారేమైనా తెలుసుకోవాలి అనుకుంటే, వారేమైనా చేస్తే దాన్ని ప్రోత్సహించాలి. వారు అన్వేషించాలి. అన్నిటినీ వాళ్ళని తాకనివ్వాలి. వస్తువులన్నీ చూడనివ్వాలి. వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో ఉండే గమనించడం చెయ్యాలి. మొదటి 7 సంవత్సరాలు పిల్లలు స్వీకరించే డౌన్లోడింగ్ స్థితిలో ఉంటారు. వారు తమలోనికి ఆలోచనలు, మాటలు, నమ్మకాలు, అలవాట్లు అన్నీ మన నుండి తీసుకుంటారు. వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ దశలో పడిన ఆ బీజాలు వారి జీవితాంతం ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏం చెప్తే అదే చేస్తారు కాబట్టి. మొదటి 7 సంవత్సరాలు పిల్లలను మహారాజులా చూడాలి. అన్నీ సమకూర్చి జాగ్రత్తలు వహించాలి. రెండవ 7 సంవత్సరాల చక్రం ఎథిక్ బాడీ. అవునా, ఇది ఎథ్రిక్ బాడీ. వారిలో ప్రాణమయ శరీరం తయారవుతుంది. గత జన్మ నమ్మకాలు వారి గత జన్మ నమ్మకాలు ఈ జీవితంలో ఏర్పడడం మొదలవుతుంది. వ్యక్తిత్వం అంటే వారిదైన వ్యక్తిత్వం ఏర్పడడం మొదలవుతుంది. కళ, కథనం వారిలో కళాత్మకత మొదలవుతుంది. తీర్పులు మరియు అధికారం అధికారం చెలాయించడం, తీర్పులు చెప్పడం మొదలు పెడతారు. 7 సంవత్సరాల లోపు గత జన్మ జ్ఞాపకాలు ఉండవచ్చు, కానీ నమ్మకాలు ఉండవు. 7 సంవత్సరాల తరువాత మన పెంపకంలో లేనప్పటికీ వారిలో సరికొత్త నమ్మకాలు చోటు చేసుకుంటాయి. అవి వారి గత జన్మ నుంచి వచ్చినవి అని మనం అర్థం చేసుకోవాలి. రెండవ 7 సంవత్సరాలు పిల్లలచే ప్రతి పని చేయించి అన్ని పనులు నేర్పాలి. క్రమశిక్షణ అలవాటు చేయాలి. మూడవ 7 సంవత్సరాల చక్రం ప్రత్యేకమైన గుర్తింపు, సెపరేట్ ఐడెంటిటీ. అంటే గుర్తింపు అనేది ఈ స్థితిలోనే మొదలవుతుంది. సాధారణంగా మనం దీనిని ఎదిరించడంగా తీసుకుంటాం, కానీ నిజానికి వారిలో తమ ప్రత్యేకతను వ్యక్తపరచాలి. ఒక గుర్తింపు ఉండాలి అనే భావన ఈ దశలో మొదలవుతుంది. తిరుగుబాటు ధోరణి. అవునా, తిరుగుబాటు ధోరణి వారు అనుకోని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పరిస్థితులలో మార్పు తేవాలనే వారి భావన. దానిని మనం అర్థం చేసుకొని అలా ఉండనివ్వాలి. సెల్ఫ్ రిలియంట్
వారి నిర్ణయాలు అన్ని వారే తీసుకుంటారు. ఎదుటివారి సహాయం, సలహా అవసరం లేదు అని అనుకోవడం మొదలుపెడతారు. వారిని అంగీకరించి ఉండనివ్వండి. వారిలో మెల్లగా మార్పు వస్తుంది. మూడవ 7 సంవత్సరాలు పిల్లలను స్నేహితులుగా చూడాలి. సలహాలు ఇవ్వాలి. ఆ తరువాత వారిని అతిథులుగా చూడాలి. పిల్లల పెంపకంలోని ముఖ్యాంశాలు సదా ప్రోత్సాహం అందించాలి. సదా మెచ్చుకోవాలి. సురక్షితమైన పరిస్థితులను కల్పించాలి. మనలాగే వారి భావనలను గౌరవించాలి. మీరు మీ పిల్లలను ఎంతో ప్రేమిస్తున్నట్లయితే ఇది అర్థం చేసుకోండి. వారు నిజానికి మీ సొంతవారు కాదు. మీరు మీ పిల్లలకు కేవలం గైడ్స్‌గా కొంతకాలం వ్యవహరించబోతున్నారు. ఈ ఎరుకతో ఉండి చైతన్యవంతంగా, ఆనందంగా మీ పనిని పూర్తి చేయండి కదా! పిల్లల్ని మనము నిజంగానే ప్రేమిస్తున్నట్లయితే అది అర్థం చేసుకోవాలి. వారు నిజానికి మన సొంత వారు కాదు. అవునా? పోయిన జన్మలో, గత జన్మలో ఏం చేశామో, అందుకే వీడు నా కడుపున పుట్టాడని అంటూ ఉంటాం కదా! అందుకే వారికి ఆ పిల్లలకి మనం కేవలం గైడ్స్‌గానే ఉండాలి తప్ప, ఎలాంటి ఆంక్షలు విధించకూడదనమాట. 4-6 సంవత్సరాల పాటు పూర్తి కాలాన్ని, పూర్తి శ్రమను, మీ పూర్తి ఓర్పును, మీ పూర్తి జ్ఞానాన్ని మరియు పూర్తి సహనాన్ని, పూర్తి షరతులు లేని ప్రేమను, పూర్తి ఎరుకను బిడ్డ కోసం వెచ్చించగలిగితే పిల్లలను కనండి. లేకుంటే దయచేసి పిల్లలని కనవద్దు. అవునా? కాలాన్ని అంటే సమయాన్ని మరియు పిల్లలతో ఎక్కువగా మనం గడపగలిగితేనే ఎలాంటి షరతు లేకుండా ప్రేమను పంచే విధంగా ఉంటేనే బిడ్డలను కనాలి లేదా కనవద్దు. పిల్లలు కంటే వారిని సరైన విధంగా పెంచే సామర్థ్యం కలవారిగా అప్పటికే మీరు ఉండవలసి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లల మెదడు చాలా యాక్టివ్‌గా 100% పనిచేస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఫ్లాష్ కార్డ్ చూపడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని వారికి అందించి, చిన్నగా ఉన్నప్పటి వారి మేధాశక్తి అదే విధంగా కొనసాగేలా సహకరించి, వారిని జీనియస్‌గా చేయగలం. దీనికోసం నిర్దిష్టమైన విధానాలను అవునా? గ్లెన్ గ్లెండోమెన్ అనే శాస్త్రవేత్త మరియు ఆధ్యాత్మికవేత్త కనుగొన్నారు. ద ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ ద అచీవ్‌మెంట్స్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ వీరును స్థాపించి ఎంతో విరివిగా ఈ విధానాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు వీటిని పాటించి మీ పిల్లలకు ఎన్నో నేర్పించగలరు. వీరు విల్లు అయితే ఆ విల్లు నుంచి దూసుకుపోయే బాణాలే మీ పిల్లలు. అవునా? మీరు విల్లు అయితే ఆ విల్లు నుంచి దూసుకుపోయే బాణాలే మీ పిల్లలు. ఆత్మజ్ఞానం లేకుండా కనే పిల్లలు పిచ్చివారి చేతిలో రాళ్ళు. ఈ వయసు పిల్లలు మంత్రదండం పుస్తకం చదవడం తెలుసుకోవచ్చు. బ్రహ్మర్షి పత్రిజీ, డాక్టర్ న్యూటన్ మరియు లక్ష్మి ఓషో, టార్కోమ్ సెరాయి, డారియన్ మరియు దీపక్ చోప్రా ప్రసంగాల నుంచి, పుస్తకాల నుంచి సేకరించడం జరిగింది. మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. 2020 శాకాహార జగత్. ఒకానొక పులి ఒకానొక మేకను తింటుంది. కనుక దానిని క్రూర మృగం అంటాం. ఒకానొక ఏనుగు సస్యాహారి కనుక దానిని సాధు జంతువు అంటాం. ఏనుగు క్రూర మృగము కాదు. అవునా? ఏనుగు క్రూర మృగము కాదు. పులి సాధు జంతువు కాదు. క్రూర అనే పదప్రయోగంలోనే కఠోరత్వం మరి కాఠిన్యం ఉన్నాయి. సాధు అనే పదప్రయోగంలోనే మృదుత్వం మరి శాంత స్వభావం ఉన్నాయి. ఓకే. మరి మనిషి? మనిషి కూడా కోళ్లను, మేకలను తింటే క్రూర మృగమే. మనిషి సస్యాహారి అయితే సాధు జంతువే.
మాంసం తినే మానవ జాతి అంతా కూడా ద్విపాద క్రూర మృగ మనిషి జాతి. సస్యాహార మానవాళి అంతా కూడా సంస్కార మానవాళి మరి సాధు మానవాళి. మాంసాహార మానవాళి అంతా కూడా ఆటవిక మానవాళి. సస్యాహార మానవులంతా మానవత్వపు వెలుగులతో కూడిన మానవాళి. ఈ భూమి మీద మాంసాహారులందరూ ఇక శాకాహారులవుదురుగాక. ఈ భూమి మీద ఆటవికులందరూ ఇక మానవత్వపు దివ్యులు అవుదురుగాక. ఈ భూమి మీద 2020 కల్లా శాకాహార జగత్తును స్థాపించి తీరుదాం. జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ పత్రిజీ వ్యవస్థాపకుల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ధ్యానం చేసే విధానం. స్థిరసుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండూ కలిపి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఏ విధమైన స్మరణ ఉచ్చారణ చేయవద్దు. ఆలోచనలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ శ్వాస మీదే ధ్యాస ఉంచండి. తద్వారా మీ శ్వాస చిన్నదై నాసిక భ్రూమధ్యంలో స్థిరమయ్యి ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు. ఎంత సమయం ధ్యానం చేయాలి? ఎవరి వయసు ఎంతో కనీసం అన్ని నిమిషాలు ప్రతిరోజు తప్పక ధ్యానం చేయాలి. ధ్యానం ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ధ్యానం వలన లాభాలు: ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, గెలుపు ఓటమిల మధ్య సమతుల్యం పొందవచ్చు. ఆందోళన, భయం, విసుగు, దుఃఖం, నిరాశ, ఆవేదన, అలజడి, అజ్ఞానం, మూర్ఖత్వం, జీవితం పట్ల విరక్తి, మూఢనమ్మకాలు తొలగిపోతాయి. ధ్యానం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. బీపీ, షుగర్, ఆస్తమా, స్పాండిలైటిస్, మైగ్రేన్, కీళ్ల నొప్పులు, అల్సర్, గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు. అవునా? రేపు మనము మిగతాది చదువుకుందాము. అంతవరకు సెలవు.